గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడాం నిన్నట్లాగే, కాకపోతే కొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాము. వేరియబుల్స్ గురించి మాట్లాడి, తర్వాత రికర్సివ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడి, తర్వాత ఫంక్షన్స్ అని ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేసి వేరే దానికి అసైన్ చేసి వాటి ద్వారా కాల్ చేయడం కానీ, లేకపోతే నెస్టెడ్ ఫంక్షన్స్ కానీ, లైక్ మల్టిపుల్ టాపిక్స్ మాట్లాడడం టిల్ లాంబ్డా ఫంక్షన్స్ వరకు. ఎవరైనా అది మిస్ అయితే ఒకసారి చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఫోన్ ఇదన్నా అనుకోండి, ఎందుకంటే డైరెక్ట్ ఇది చూస్తే అర్థం కాదమ్మా మీకు, అందుకని. సో మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కూడా నేను కాన్సెప్చువల్ వీడియో లింక్ పెడతాను, చూడండి. లేదంటే డైరెక్ట్ ఇదే చూడండి, మీ ఇష్టం. ఇంకా సో వేరియబుల్స్ గురించి మాట్లాడితే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పాను. సో మనం అట్లానే మాట్లాడదాం. ఏ ఈక్వల్స్ టు 10 అని ఒక గ్లోబల్ వేరియబుల్. ఇది ఎందుకు అంటున్నానంటే గ్లోబల్గా డిక్లేర్ అవుతుంది. ఒక ఫంక్షన్ తీసుకుందాం, ఏ ఆఫ్ ఏబి ఫంక్షన్ పేరు మేబీ. సో సపోజ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20, రైట్. ప్రింట్ ఏ కామా బి, ఫంక్షన్ బయటకు వచ్చేసాను. ప్రింట్ ఏ ప్రింట్ బి తర్వాత చేద్దాము, ఎందుకంటే ప్రింట్ ఇక్కడ ఏ అన్నది లోకల్ కాదు గ్లోబల్ కాబట్టి ఏ అన్నది ఇక్కడ ప్రింట్ అవుతుంది యాక్సెసిబుల్. కానీ బి ప్రింట్ చేయాలంటే బి అన్నది స్పెసిఫైడ్ టు దిస్ పర్టికులర్ ఏరియా కాబట్టి బిని నువ్వు బయట ప్రింట్ చేయాలంటే ప్రింట్ అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అది మళ్ళీ రన్ చేస్తాను, ప్రస్తుతానికి చూడండి. సో ఇది ప్రింట్ చేశాక మనం ఏబిని కాల్ చేస్తే కానీ లోపల ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, ఇది అవుటర్ ఈస్ టు ఆల్ రైట్ ఏ. తర్వాత లోపలిది ఇన్నర్ అంటే 10 20 రెండు ప్రింట్ అవుతున్నాయి. అంటే గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. అంటే ఒక లోకల్ స్పేస్లో బోత్ లోకల్ అండ్ గ్లోబల్ కెన్ బి యాక్సెస్డ్, బట్ ఒక గ్లోబల్ స్పేస్లో లోకల్ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. అది మీకు ఇక్కడ చూపిస్తాను డిఫాల్ట్గా. ఏమంటుంది, డి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు అంటే బయట ఆ వేరియబుల్స్కి స్కోప్ లేదు లోకల్ వేరియబుల్కి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఓవర్ రైటింగ్ ఏ వేరియబుల్. సో ఏ అన్న వేరియబుల్ నేను ఇక్కడ ఓవర్ రైట్ చేయబోతున్నాను 50తో లోపల. ఓకే. సో ఫస్ట్ ఏని కాల్ చేసినప్పుడు ఏ విల్ బి 10 ఓన్లీ. ఓకే. అండ్ నేను ఈ ఫంక్షన్ని కాల్ చేశాక ఏ విల్ బి 50 కదా. సో లోపల ఇన్నర్గా ప్రింట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, మళ్ళీ సేమ్ అదే అవుటర్గా ప్రింట్ చేసినప్పుడు ఎంత అవుతుందో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పమంటే చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇది రన్ అవుతుంది కాబట్టి, ఇది రన్ అయ్యాక ఇది రన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది కాల్ చేశాక లోపలికి వెళ్ళి ఏ 50 బి 20 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక ఏ మళ్ళీ ఇక్కడ మోడిఫై అయిపోయిందని మీరు అనుకోవచ్చు, కానీ అది లోకల్ వేరియబుల్ మోడిఫికేషన్. అందుకు ఇక్కడ మళ్ళీ ఏ అన్నది ఒరిజినల్గానే 10 కిందే ఉండిపోతుంది. ఇక్కడ ఏ అన్నది సెపరేట్గా మళ్ళీ ఇంకో సెపరేట్ వేరియబుల్ ఏ క్రియేట్ అయినట్టు లోకల్ రిఫరెన్స్కి ఈ వేరియబుల్ని టచ్ చేయట్లేదు. అది ఒకసారి చూసుకోండి. సో ఏ అన్నది ఫస్ట్ టైం 10 ఉంది, లోపలికి వెళ్ళి వచ్చాక సెకండ్ టైం కూడా 10 ఉంది, కానీ లోపల ప్రింట్ చేస్తున్నప్పుడు ఏని 50 ఉంది కదా. సో ఇది కాన్సెప్ట్ జరుగుతుంది. కాకపోతే నువ్వు ఈ ఏని మోడిఫై చేయాలి, నేను లోపల ఇట్లా నాకు కొత్త వేరియబుల్ క్రియేట్ అవ్వద్దు అని అనుకుంటే దీన్ని గ్లోబల్ అని డిక్లేర్ చేసుకోవాలి. ఇది గ్లోబల్ వేరియబుల్ ఏ అంటే ఇక్కడ ఏదైతే ఏ వేరియబుల్ తీసుకుంటున్నావో అదే వేరియబుల్ని ఇక్కడ నువ్వు మోడిఫై చేస్తున్నావు, అంతే తప్పితే కొత్తగా ఇంకో వేరియబుల్ని ఏమి మోడిఫికేషన్ చేయట్లేదు, కొత్తది ఏమి క్రియేట్ చేయట్లేదు అని చెప్తున్నావు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇది ఏ 10 అవుతుంది, ప్రింట్ అవుతుంది, లోపలికి వెళ్తుంది, ఏ బి 20 ఏ 50 మోడిఫికేషన్ జరుగుతుంది, ఏ బి ప్రింట్ అవుతాయి 50 20 కింద, బయటకు వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ వేరియబుల్ మోడిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా 10 కాదు 50 ప్రింట్ అవుతుంది ఈసారి. ఓకే. సో ఇది ఇండెంటేషన్ ఇష్యూస్ వల్ల ఇట్లా వస్తుంది. సో ఇక్కడ గ్లోబల్ ఏ, ఓకేనా. సో ఏ అన్నది గ్లోబల్ కింద డిక్లేర్ చేస్తావు. సో అవుట్పుట్ ఇందాక ఇక్కడ 10 వచ్చింది, కానీ ఈసారి 50 వచ్చింది, అది డిఫరెన్స్. ఓకే. సో ఇక్కడతో ఇది లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఆపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రికర్సివ్ గురించి మాట్లాడదాము. సో నేను చెప్పిన దాని ప్రకారం మనం ఎన్ ఫ్యాక్టోరియల్ గురించి మాట్లాడదాము. సో మనం ఫస్ట్ ఫ్యాక్ట్, ఇది మన ఫంక్షన్. సో దీనికి ఒక వేరియబుల్ పాస్ అవుతుంది, దానికి మీరు ఏం రిటర్న్ చేయాలి. సో ఎన్ స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఓకే. కానీ ఇది ఎప్పటి వరకు అవ్వాలి, ఏదో ఒక ఇఫ్ కండిషన్ అంటే చెప్పాను కదా, పెట్టుకోకపోతే మీకు లూప్ అన్నది బ్రేక్ అవ్వదు అని. సో n గ్రేటర్ దాన్ 1, n గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇది చెయ్యండి. ఓకే. n గ్రేటర్ దాన్ 1 లేదు అంటే
ఏమవ్వాలి, ఏం రిటర్న్ చేయాలి, ఫంక్షన్ 1 రిటర్న్ చేయాలి. అంటే n 1 అయింది అనుకో, 1 ఫ్యాక్టోరియల్ ఎంత 1 కదా. సో అప్పుడు దాకా నువ్వు తగ్గించుకుంటూ n స్టార్ n-1 స్టార్ n-2 స్టార్ అట్లా చేసుకుంటూ ఎట్ లాస్ట్ 1 రిటర్న్ చేయి అని. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 10 కాల్ చేసి n స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ n కాల్ అవుతుంది 10 గ్రేటర్ దాన్ 1 అంతసేపు తిరుగుతూ ఉంటుంది. సపోజ్ మీకు తెలిసిన ఫ్యాక్టోరియలే పట్టుకుందాం, ఫ్యాక్ట్ 5 రన్ చేస్తే 120, రైట్. సో ఇది ఫ్యాక్టోరియల్కి ఎగ్జాంపుల్ అనమాట. మనం ఫంక్షన్ యాజ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ వచ్చాం కదా, సో అది ఒకసారి చూద్దాం. సో ప్రింట్ అన్న ఫంక్షన్ నేను ఏం చేస్తా అంటే మనం మాట్లాడుకున్నట్టే ధోని అన్న వేరియబుల్లో పెడదాము. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ధోని అన్న వేరియబుల్ని వాడుకుందాం. ధోని ఆఫ్ ఏ ఐఎమ్ గుడ్ ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ ఫంక్షన్ యాక్ట్ చేస్తుంది చూసారా ధోని. సో అట్లా అనమాట, ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేయండి ఫంక్షన్స్ని. సో దాన్ని వేరే వేరియబుల్కి అసైన్ చేసుకుని ఆ వేరియబుల్ ఇప్పుడు దాని క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటుంది. ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఆ వేరియబుల్తో మీరు సేమ్ ఎట్లయితే ప్రింట్ వాడుతున్నారో అట్లా ధోని అన్న మీరు ఇచ్చుకున్న వేరియబుల్. ఆల్ రైట్. సో ఇప్పుడు నెక్స్టెడ్ గురించి మాట్లాడదాము. సో సపోజ్ డెఫ్ ఏ, ఆల్ రైట్, ప్రింట్ ఏ. దీంట్లోనే ఇంకో ఫంక్షన్ రాద్దాం, డెఫ్ బి. సో ప్రింట్ బి చిన్నగా రాస్తున్నాను, పెద్ద ఏం కాదు. దీన్ని కాల్ చేయడానికి బీని కాల్ చేయాలి కదా, మరి ఇట్లా కాల్ చేసింది ఇక్కడే. ఓకే, సో నువ్వు బయట ఎవరిని కాల్ చేయొచ్చు అంటే ఏ ఆఫ్ని కాల్ చేయొచ్చు. ఏ ఆఫ్ని కాల్ చేస్తే ఏ ఆఫ్ వెళ్ళే బీని ట్రిగర్ చేసి బీని కూడా ప్రింట్ చేయించుకుంటాం. అంతేకాని నువ్వు డైరెక్ట్ బీని కాల్ చేయలేవు. అది ఒకటి మెయిన్ థింగ్. చూడండి, బీని కాల్ చేయొచ్చు అంటే బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది. ఎందుకంటే బీ అన్నది ఎవరికి తెలుసు, ఏకి మాత్రమే తెలుసు బీ ఎక్కడ ఉన్నాడు అన్నది. ఆ లోపల దాక్కున్నాడు బీ. సో ఏని మాత్రమే కాల్ చేయగలరు నెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఇది ఒక ఫంక్షన్ని ఒక పారామీటర్ కింద పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. డెఫ్ ఏ ఆఫ్ ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. డెఫ్ బి ఆఫ్ ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ మైనస్ వై. డెఫ్ సి ఆఫ్ ఎక్స్ ఎఫ్ కామా ఒక ఫంక్షన్ ఎక్స్, ఎఫ్ అంటే న్యూస్ ఏదైనా వేరియబుల్ ఇచ్చుకోవచ్చు, ఎక్స్ కామా వై రిటర్న్ ఏం లేదు, కాల్ చేయాలి ఇక్కడ నుంచి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దీని నుంచి వచ్చిన వాల్యూని రిటర్న్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ రిటర్న్ వాల్యూ ఎక్కడికి వస్తుంది, సపోజ్ ఒక కే అన్న వేరియబుల్ తీసుకుంటే, కే అన్న వేరియబుల్లో నువ్వు సి అన్న ఫంక్షన్ని కాల్ చేస్తే, సి క్యాపిటల్ సి అన్న ఫంక్షన్ కాల్ చేస్తే అప్పుడు నువ్వు చెప్పాలి ఏ ఫంక్షన్ని ట్రిగర్ చేయమని. ఏ అన్న ఫంక్షన్ ట్రిగర్ చేయి, నేను ఇస్తాను వాల్యూ 10, నేను ఇస్తాను నెక్స్ట్ వాల్యూ 5. సో నాకు ప్రింట్ కే. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ అన్న ఫంక్షన్ ఏం చేయబోతుంది, ఎడిషన్ చేయబోతుంది. కాకపోతే నువ్వు ఇండైరెక్ట్గా సిని కాల్ చేస్తున్నావు, కాకపోతే సికి పారామీటర్ ఏ అన్న ఫంక్షన్ ఇస్తున్నావు. సో ఈ ఫంక్షన్ ఏ అన్నది వాల్యూ ఎఫ్లోకి ఎక్కుతుంది. సో ఎఫ్ ఆఫ్ అంటే ఏ ఆఫ్ అని, ఏ ఆఫ్ 10,5. ఏ ఆఫ్ 10,5 అంటే ఈ ఫంక్షన్ని ఇండైరెక్ట్గా కాల్ చేస్తున్నట్టు. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే రెండు యాడ్ అయ్యి రిటర్న్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది రిటర్న్ ఎక్కడికి చేస్తుంది, ఇక్కడికి చేస్తుంది, సి ఆఫ్ దగ్గరికి చేస్తుంది. అంటే కేకి అసైన్ అవుతుంది వాల్యూ, కే దగ్గర ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక ఫంక్షన్ని ఒక పారామీటర్ కింద ఎట్లా వాడాలి, ఒక ఆర్గ్యుమెంట్ కింద ఎట్లా పాస్ చేయాలి అని చెప్పడానికి అనమాట ఇది. సేమ్ అట్లానే ఒక ఫంక్షన్ని మనం రిటర్న్లో ఎట్లా వాడాలి, రిటర్న్ ఎట్లా చేయాలి ఒక ఫంక్షన్ని అన్నది. సో ఇక్కడ ప్రింట్ చేసే బదులు నేనేం చేస్తా అంటే ఓకే లెట్స్ సే ఐ విల్ రిటర్న్ బి. సో కాల్ చేయొద్దు బీని ఇక్కడ నుంచి, జస్ట్ బీని రిటర్న్ చేయము, జస్ట్ డెఫ్ ఏ కాల్ చేస్తే. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ అన్న వేరియబుల్తో ఏ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఓకే, అంటే ఆ కాల్కి వచ్చిన అవుట్పుట్ ఇది వేరే, అంటే ఏ అన్న ఫంక్షన్ ఎక్స్కి అసైన్ అయిపోతుంది. అర్థమైందా, అంటే ఇట్లా ఫంక్షన్ అసైన్ అయిపోతుంది, అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ దీనికి వచ్చినట్టు. ఇట్లా ఏంటి అంటే ఏ అన్న ఫంక్షన్ కాల్ అయిపోయి దాని రిటర్న్ ఎక్స్కి వస్తుంది, అంటే బి అన్న ఫంక్షన్ వస్తుంది ఎక్స్కి. అర్థమైందా. సో బి అన్న ఫంక్షన్ వస్తుందంటే బి అన్న క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్కి అసైన్ అయినట్టు.
ఓకే. సో బి అన్న క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఎక్స్కి అసైన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎక్స్ని ఒక ఫంక్షన్ కింద ట్రీట్ చేయొచ్చు కదా. సో నేను జస్ట్ ఎక్స్ ఆఫ్ అని కాల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, బి అన్నది ప్రింట్ అవుతుంది ఇండైరెక్ట్గా. చూడండి, బి అన్నది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటి చెప్పాలి అనుకున్నానంటే, ఒక నెక్స్ట్ ఒక ఫంక్షన్ని మనం రిటర్న్ చేయొచ్చు. వాల్యూసే కాదు, ఏబిసి 1 2 3 లిస్ట్స్ టపుల్స్ అవి రిటర్న్ చేయడమే కాదు, ఒక ఫంక్షన్ కూడా రిటర్న్ చేయొచ్చు అని చెప్పాలనుకున్నాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డెకరేటర్స్ గురించి మాట్లాడాలి. సో ఇదే మాట్లాడదాం, డెకరేటర్స్ గురించి ఇక్కడే మాట్లాడదాం. సో సపోజ్ లెట్స్ సే ఇంకో ఫంక్షన్ ఉంది డెఫ్ సి. సో డెఫ్ సి ప్రింట్ సి దీని పేరు. ఓకే. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, సపోజ్ ఏ అన్న ఫంక్షన్ని కాల్ చేసి సికి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అంటే బి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది కదా, బి అన్నది సిలోకి కూర్చుంటుంది వచ్చి. ఇప్పుడు నేను ఇట్లా రాయలేదు, జస్ట్ ఏ ఆఫ్ అని కాల్ చేస్తాను అనుకోండి. ఏ ఆఫ్ అని కాల్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది కదా, ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను సి ఆఫ్ అని రాసాను అనుకోండి, ఏమవుతుంది, సి ప్రింట్ అవుతుంది కదా. నాట్ డిఫైన్డ్, సారీ. సో సి ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు డెకరేటర్స్ ఏంటి అంటే, ఈ సిని మార్చిపోతున్నాం ఇండైరెక్ట్గా. ఎవరితో, బితో. ఎట్లా, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఏ కాల్ అయ్యి ఏకి రిటర్న్ అయిపోయే అవుట్పుట్ ఏంటి, బి అన్న ఫంక్షన్ రిటర్న్ అవబోతుంది. సో ఆ బి అన్న ఫంక్షన్ సికి అసైన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సి ఆఫ్ అని కాల్ చేస్తే బి ప్రింట్ అవుతుంది ఇండైరెక్ట్గా. అంటే సి ఈజ్ నాట్ దిస్ ఎనీమోర్, సి ఫంక్షన్ ఈజ్ నౌ అడాప్టెడ్ బై దిస్ గై. ఇది ఇలా మారిపోబోతుంది సి అన్నది. సో ఇప్పుడు బి ప్రింట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సి. ప్రింట్ అయిందా బి? ఏ ఎందుకు ప్రింట్ అవుతుందంటే పైన రాశాను, దీన్ని కామెంట్ చేసేద్దాం, సైన్గా ఉంది. సో బి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇంత తతంగం చేయొద్దు, జస్ట్ నాకు ఇదంతా కాదు, ఈ స్టేట్మెంట్ ఉందా, ఈ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ అన్న స్టేట్మెంట్ వల్లే కదా ఇదంతా జరుగుతుంది, చేంజ్ అన్నది జరుగుతుంది. సో దీన్ని నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేయబోతున్నా, ఏం అవుట్పుట్ వస్తుంది, సి వస్తుంది అవుట్పుట్ కదా. సో ఇందాక వచ్చిన అవుట్పుట్ రావాలి అంటే ఏం చేయాలంటే @a ఇలా రాస్తే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు డెకరేటర్ అయిపోయినట్టు. ఇందాక మనం మాట్లాడుకున్న ఈ స్టేట్మెంట్ని ఏదైతే కామెంట్ చేసావో ఆ కామెంట్ ఆటోమేటిక్గా దీనివల్ల వచ్చేసినట్టు. ఇప్పుడు నేను రన్ చేస్తే అవుట్పుట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు, సి వస్తుందా, బి వస్తుందా? ఇండైరెక్ట్గా ఇది అసైన్ ఇలా ఇది వర్కౌట్ అయిపోతుంది బ్యాక్ ఎండ్లో ఇట్లా రాయడం వల్ల అని చెప్తున్నాను కాబట్టి సి రాదు, బి వస్తుంది అవుట్పుట్. ఇది ఏమంటుంది అంటే ఏ టేక్స్ 0 ఫంక్షన్ 1 వాస్ గివెన్. సో ఇది ఇండైరెక్ట్గా ఎట్లా కాల్ అవుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు సి ఏ ఆఫ్ సి ఇట్లా వెళ్తుంది అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇక్కడ సి ఫంక్షన్ని మనం ఇండైరెక్ట్గా ఏ ఫంక్షన్కి పారామీటర్లు పాస్ చేస్తున్నట్టు. సో దానికోసం మనం ఏదో ఒక ర్యాండమ్ ఒక వేరియబుల్ పెట్టుకుందాం. అప్పుడు ఏకి ఒక వేరియబుల్ ఒక పారామీటర్ ఉన్నట్టు, అప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ నువ్వు వేరియబుల్ ఇచ్చినంత మాత్రం ఈ వేరియబుల్ లోపల వాడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఈ ఫంక్షన్ సరిగ్గా వర్క్ అవడానికి, ఈ డెకరేటర్ సరిగ్గా వర్క్ అవడానికి ఇట్లా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం లాంబ్డా ఫంక్షన్స్ గురించి చూసి ఎండ్ చేసేద్దాం. సో డెఫ్ ఏ ఆఫ్ సమ్ ఎన్ రిటర్న్ ఎన్ స్టార్ టు సేమ్ ఫంక్షన్. సో నువ్వు ఏ ఆఫ్ సపోజ్ 5 పెట్టావంటే అవుట్పుట్ 25. సో దీన్ని సింపుల్గా లాంబ్డా ఫంక్షన్లో ఎట్లా రాస్తారు అంటే లాంబ్డా ఎక్స్ ఈజ్ టు ఎక్స్ స్టార్ 2. దీన్ని కాల్ చేయడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ అని పెట్టుకొని ఎక్స్ ఆఫ్ 5 ఇట్లా కాల్ చేయొచ్చు. లేదు నాకు డైరెక్ట్గా కాల్ చేయడం నేర్పి అంటే ఇట్లా తీసేసి దీన్ని ఇట్లా లేపేసి ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టి దీని బయట ఇంకో బ్రాకెట్ పెడితే అవుట్పుట్ సేమ్. సో ఇట్లా కాలింగ్ చేయొచ్చు లాంబ్డా ఫంక్షన్, సింగిల్ లైన్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎనానమస్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్స్ విత్ మ్యాప్ అండ్ ఫిల్టర్ చూద్దామా. సో ఏంటి అంటే L1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ తీసుకుందాం, 1 2 3 4 5 6 ఇట్లా ఉందనుకుందాం లిస్ట్. సో మనం ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫిల్టర్ ఫంక్షన్ వాడేది. ఫిల్టర్ ఫంక్షన్ ఫస్ట్ ఏం చెప్పాను, ఒక ఫంక్షన్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ అండ్ సెకండ్ ఈజ్ అన్ ఇటరబుల్. సో సెకండ్ ఈజ్ అన్ ఇటరబుల్ విచ్ ఈజ్ L1. ఫస్ట్ ఈజ్ ఏ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ అయినా పెట్టచ్చు. సో నీ కండిషన్ ప్రకారం మన కండిషన్ ప్రకారం ఏం పెట్టుకుందామంటే ఈవెన్ నెంబర్సే బయటికి రావాలి, ఈవెన్ నెంబర్సే ఎక్స్లోకి వెళ్ళాలి అని అనుకుందాం. ఓకే. సో అప్పుడు ఏం ఫంక్షన్ రాయొచ్చు, ఒక లాంబ్డా ఫంక్షన్ రాయొచ్చు క్విక్గా. లాంబ్డా ఎక్స్ ఈజ్ టు ఎక్స్ ఎక్స్ రిటర్న్ అవుతుంది. ఎక్స్ అన్నదే ఫంక్షన్ అండ్
what can be the output if x mod 2 double equals to 0 కదా. సో ఇది అయినప్పుడు నీకు ఎక్స్ రిటర్న్ చేయాలి, లేకపోతే ఏం రిటర్న్ చేయొద్దు, అంతే కదా. సో ఇట్లా ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే, సారీ నేను ఎక్స్లు పెట్టేస్తాను కదా, ఒకసారి వై పెడదాం. సో ప్రింట్ వై అంటే ఏమవుతుంది, ఇది ఒక ఫిల్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దాన్ని నువ్వు లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, అదే నేను మాట్లాడుతున్నాను. సో లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటే నీకు ప్రింట్ అన్నది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ అది మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే నువ్వు ఆ నెంబర్ని రిటర్న్ చేయాలి, లేకపోతే ఏం రిటర్న్ చేయకు, ఎక్స్ రిటర్న్ చేయాలి, లేకపోతే ఏం రిటర్న్ చేయకు అని చెప్తాను. ఓకే, సో ఇది వే ఆఫ్ క్రియేటింగ్ వే ఆఫ్ యూజింగ్ ఏ లాంబ్డా ఫంక్షన్. ఒకటి మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఇంతే, ఫస్ట్ అది ఫంక్షన్ అవ్వాలి. అది ఎట్లా అంటే ఇఫ్ కండిషన్ ఏమొద్దు నాకు, జస్ట్ దాన్ని స్టార్ 2 చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అది ఇక్కడ వస్తుంది. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క దాన్ని మ్యాప్ చేయడం వేరే వాల్యూని ఈ ఫంక్షన్ ఆధారంగా. ఫిల్టర్ ఏంటి అంటే ఈ లిస్ట్లో ఉన్న వాటిని ఫిల్టర్ చేయడం ఒక ఫంక్షన్ ఆధారంగా, 2 ways. So that should be all for today, guys. So hope you got a clear knowledge of what this is. That should be all. Thank you for your valuable time. Good night. Meet you tomorrow.